హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తెలుగు సివిల్ వ్లాగ్స్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే యాంగిల్ కార్కు మనకి బాత్రూంలో ఎలా బిగించుకోవాలో చూపిస్తాను. ముందుగా మనం వైట్ సిమెంట్ అయితే ఇలా పెట్టుకోవాల్సి ఉంటుంది హోల్ చుట్టూరు. యాంగిల్ కార్క్ అంటే చూపిస్తాను, ఇలా ఉంటాయి అన్నమాట. ఈ ప్లంబర్ కంపెనీ, మనకి కంపెనీ రకరకాలుగా ఉంటాయి. ఈ స్టీల్ అనమాట, మనకి లోపల బ్రాస్ అనమాట. ఇవన్నీ కూడా మనకి కాస్త కాస్ట్ ఎక్కువ ఉంటాయి. మనకి లుక్ వైజ్ అయితే చాలా బాగుంటాయి. మరి ఈరోజు ఎలా దీన్ని బిగించుకోవాలో చూపిస్తాను. ఈ ఎక్స్టెన్షన్ నిప్పుల్స్ అంటారు. ఈ 1 ఇంచ్ అనమాట, ఈ 1.5 ఇంచు. మనకి ఇంకా సైజులు కూడా ఉంటాయి. మనకి ఏది సరిపోతాయి. వీటిల్లో చిన్న సైజు, పెద్ద సైజు అనేది మనం డిసైడ్ చేసుకొని దాంట్లో పెట్టి అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇదిగోండి, మనకి 1.5 ఇంచు మనం తీసుకున్నాం అనమాట. 1/2 ఇంచ్ పెడితే కాస్త అయితే లూజ్ అవుతుంది. వీటిని స్పాంజీ ప్లేట్లు అంటారు, సిపి ప్లేట్లు కూడా అంటారు అనమాట. వీటిని పెట్టుకోవాలి. వీటిని ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఎక్స్టెన్షన్ నిప్పుల్ని దీనిని అయితే ఎక్కించుకోవాలి. ప్రస్తుతానికి చెక్కింగ్కే కాబట్టి మనం టెప్లాన్ టైప్ వేయాల్సిన అవసరం లేదు. దీన్ని ఇలా పెట్టి మనం హోల్లో పెట్టి మనకి చూపిస్తాను మీకు. బ్రాసెల్ ఉంటుంది లోపల, అందులో పెట్టి అయితే టైట్ చేసుకోవాల్సి ఉంటుంది. టైట్ అంటే చెక్కింగ్ జస్ట్ చూపిస్తాను. ఇదిగోండి, ఇలా కొన్ని థ్రెడ్లు లోపల సిమెంట్ అవి ఇరుక్కో ఉంటాయి అనమాట. కాస్త చూసుకోవాలి. చూసారు ఇప్పుడు ఎంత లూజ్గా ఉందో? 2 థ్రెడ్లు లూజ్ ఉన్నాయి. ఆ 2 థ్రెడ్లు మనం అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుంది. పైన 1.5 మనం 1.5 ఇంచ్ వేసాం కాబట్టి దీన్ని కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ 1 ఇంచ్ వేసాం అనుకోండి, దానికి థ్రెడ్లు చాలా తక్కువ వస్తాయి కంపెనీ నుంచి రావడం. అలాంటప్పుడు మనం ఏంటంటే ట్యాప్ను కట్ చేయాలి. ట్యాప్కి ఉన్న థ్రెడ్లను అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు మనం దీన్ని ఇంకా దానికైతే సెట్ చేసుకోవాలి. టెప్లాన్ టేప్ వేసి మనకి చూపిస్తాను. మనం ఎలా సెట్ చేసుకోవాలి, ఎలా టెప్లాన్ టేప్ కూడా వేసుకోవాలి నీట్గా చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం టెప్లాన్ టేపు దీనికైతే వేసుకోవాల్సి ఉంటుంది. మన కంపెనీలు చాలా అయితే రకాలైతే ఉంటాయన్నమాట. టెప్లాన్ టేప్లో మనకి కొద్దిగా లోకల్ కాకుండా మంచిది తీసుకోవడం మంచిదన్నమాట. ఈ ఎంసిల్ కంపెనీ వాళ్ళే అనమాట టెప్లాన్ టేపు. మనకి ఎందుకంటే మనం మంచి క్వాలిటీ తీసుకుంటేనే మనకి ఆ థ్రెడ్డుల్లో బాగా గ్రిప్పుగా అయితే ఉంటుందన్నమాట టైట్ చేసినప్పుడు. లేదంటే ఒక్కసారిగా నలిగిపోతుంది. మనం కొద్ది రోజులు వాడంగానే మళ్ళీ లీక్ కూడా వచ్చే ఆస్కారం కూడా ఉంటుందన్నమాట. అందుకని టెప్లాన్ టైప్ ఎప్పుడు వెనక సైడ్ మరిగంత వేసుకోవాలి. కొసలు స్టార్టింగ్ వచ్చే కాడికి కాస్త పలసంగా అయితే వేయాల్సి ఉంటుంది. అప్పుడు అలా గట్టిగా మనం చుట్టుకొని వేసుకోవాల్సి ఉంటుంది. పైన చుట్టామనుకోండి థ్రెడ్లో సరిగ్గా రావు. మనం టైట్ చేసినప్పుడు సింపుల్ టైట్ అవుతాయి, కానీ లీక్ అయితే వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఆ తర్వాత చేతితో కూడా బాగా అదుముకొని చుట్టుకోవాల్సి ఉంటుంది. దానికి ఎట్టి పరిస్థితుల్లో గ్యాప్ లేకుండా అయితే చుట్టాలి. అప్పుడే మనకి వాటర్ లీకేజ్ అనేది రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ 1 ఇంచు దాన్ని మనం ఇందాక కట్ చేసాం కదా, 1.5 ఇంచ్ని, దీన్ని అయితే మనం టైట్ చేసుకోవాలి. టైట్ లోపల పెట్టి టైట్ చేసినా టైట్ అయిపోతుంది. ఇలాగో టైట్ చేసుకోవచ్చు. ఇది ఎల్కి అంటారనమాట. దీన్ని ఇలా పెట్టి నేను ఎప్పుడు కూడా యాంగిల్ కార్క్ను టైట్ చేసేటప్పుడు ఇలాంటి ఎక్స్టెన్షన్ నిప్పుల్స్ని మన ఫ్రంట్ ఉన్న మౌత్కి టైట్ చేసి అయితే నేను తిప్పుతానమాట, గోడకి మనం బిగించేటప్పుడు కూడా. ఎందుకంటే అలా బిగిస్తే మనకి గ్రిప్ వైజ్ అయితే బాగుంటుంది, మనకి బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఎల్కి అయితే వేసి దీన్ని అయితే సాధ్యమైనంత వరకు టైట్ చేసుకుందాం. తర్వాత దీనికి కొసలు కూడా మిగతా ఇప్పుడు మనం కట్ చేసాం కదా, దానికి కూడా టెప్లాన్ టేప్ అయితే వేసి మనం బిగించుకోవాల్సి ఉంటుంది. ఇదిగోండి, మనకి యాంగిల్ కార్క్ అనేది కిందకైతే పెట్టాను 2. ఈ 2 ఫ్లోర్ మౌంట్ షీట్ అనమాట. అందుకోసం ఇలా అయితే పెట్టాను అనమాట. ఫ్లష్ ట్యాప్ కూడా అలాగే వస్తుంది మీకు. ఇది వచ్చి మనకి వాష్ బేసిన్ అనమాట. వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.